అమెరికా వెనుజులా మధ్య మరొకసారి హై టెన్షన్ కనిపిస్తోంది. వెనుజులాకు చెందినటువంటి ఒక షిప్ పై అమెరికా దళాలు దాడి చేశాయి. డ్రగ్స్ను తరలిస్తున్నారన్న కారణంతో ఈ దాడి చేసినట్లుగా అమెరికా పేర్కొంది. అమెరికా దాడిలో 4 మృతి చెందారు. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా అమెరికా రిలీజ్ చేసింది. యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీటర్ హెగ్సెత్ దీనికి సంబంధించి వీడియోను రిలీజ్ చేసి వివరాలను బయటకు చెప్పడం జరిగింది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. అమెరికా చేసినటువంటి దాడిలో పూర్తిగా ధ్వంసమైనటువంటి ఒక బోట్ని మనం చూస్తున్నాం. ఆ బోట్లో 4 ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు 4 కూడా డ్రగ్ పెడ్లర్స్ అంటూ అమెరికా చెప్తోంది. అలాగే ఆ బోట్ నిండా డ్రగ్స్ ఉన్నాయని, ఆ డ్రగ్స్ని అమెరికాకు తీసుకొస్తుండగా, వెనజులా నుంచి అమెరికాకు తీసుకొస్తుండగా ఒక్కసారిగా అమెరికా రక్షణ దళాలు ఆ బోటు మీద దాడి చేశాయని, ఆ స్పీడ్ బోట్ని ధ్వంసం చేశాయంటూ తెలుస్తుంది. మనం చూస్తున్నాం చాలా వేగంగా దూసుకుపోతున్నటువంటి ఆ స్పీడ్ బోట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఎటువైపు నుంచి ఏ బాంబు వచ్చి పడిందో కూడా మనకి తెలియడం లేదు. అమెరికా చేసినటువంటి ఆ దాడిలో ఒక్కసారిగా బోట్ బ్లాస్ట్ అయిపోయింది. క్లియర్గా కనిపిస్తోంది మనకి. ఆ బోట్లో 4 ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ 4 ప్రాణాలు కోల్పోయారు అంటూ పీట్ హెగ్సెత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దానికి సంబంధించి వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు, డిఫెన్స్ సెక్యూరిటీ. సో దానికి సంబంధించిన విజువల్స్ నేను మరొకసారి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అవకాశం ఉంటే ఒకసారి నాకు ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. ఆ విజువల్ పీసీఆర్ ఒక్కసారి ఆ దాడి జరిగినటువంటి తీరు నేను మీకు చూపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం అలాగే చేసినటువంటి ట్వీట్ని కూడా నేను మీకు చూపించబోతున్నాను. మనం చూస్తున్నాం పూర్తిగా ఒక్కసారిగా ఏదో సినిమాల్లో చూపించినట్లుగానే పూర్తిగా ధ్వంసం అయిపోవడాన్ని మనం చూడొచ్చు. ఆ బోట్ తునాతునకలైపోయింది. కనీసం బోట్ ఆనవాళ్ళు కూడా ఎక్కడ మనకు కనిపించడం లేదు. ఆ బోట్లో భారీగా డ్రగ్స్ ఉన్నాయని, ఆ బోట్లో 4 డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారని, అవన్నీ కూడా అమెరికాకి తీసుకొస్తున్న సందర్భంలో అదిగో మనం చూస్తున్నాం. చాలా వేగంగా వెళ్తున్నటువంటి బోట్ మీద ఒక్కసారిగా స్ట్రైక్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. ప్రాంతం అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఎగిసిపడుతున్నటువంటి ఆ పొగని మనం చూస్తున్నాం. ఆ మంటల్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత అసలు బోట్ పూర్తిగా నామరూపాలు లేకుండా కాలిపోవడాన్ని మనం గమనించవచ్చు. మేము చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ కానీ, చెప్తున్న వార్త కానీ కొంచెం సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, వినడానికి కష్టంగా ఉండొచ్చు. కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. యూఎస్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ మీకు సూచిస్తుంది. మరోపక్క మనం చూస్తున్నాం పీట్ హెగ్సెత్ చేసినటువంటి పోస్ట్ని మనం చూడొచ్చు. సెక్యూరిటీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ అంటూ ఒక పోస్ట్ మనం చూస్తున్నాం. ఎర్లియర్ దిస్ మార్నింగ్ ఆన్ ప్రెసిడెంట్ ట్రంప్స్ ఆర్డర్స్. ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్డర్స్లోనే ఇది జరిగింది అంటున్నారు. I directed a lethal and kinetic strike on narco-trafficking vessels affiliated with the designated terrorist organizations అంటూ ఆయన చేసినటువంటి మనం చూడొచ్చు. క్లియర్గా ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ని మనం చూస్తున్నాం. అలాగే ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. మున్ముందు పూర్తిగా వెనుజులాను హస్తగతం చేసుకోవాలి అనేది అమెరికా ప్లాన్గా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ 2 కోణాలు మనం చూడాలి. ఒకటి, వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో భారీ ఎత్తున డ్రగ్స్ని అమెరికాలో డంప్ చేస్తున్నాడని, అమెరికాలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి మదురోనే కారణం అని, అమెరికా ఈ వెనుజులాని లేకుండా చేస్తానంటూ ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చాలా సందర్భాల్లో చూసాం. బట్ బిఫోర్ దట్ దీంట్లో మరొక కోణం కూడా ఉంది అనే అభిప్రాయాలు చాలా వ్యక్తం అవుతున్నాయి. అదేంటి అంటే, వెనిజులాలో ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ, ఖనిజాలు కానీ, ముఖ్యంగా ఆయిల్, గ్యాస్, ఇవన్నీ కూడా అంటే ప్రకృతి సిద్ధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నో ప్రకృతి వనరులు అమెరికాకి చెందాలి అంటూ ట్రంప్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం మర్చిపోకూడదు. అయితే అసలు ఉద్దేశం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ సంపదను దోచుకోవడమే. అది అమెరికాకు చెందింది, అమెరికా దగ్గర ఉండాలి, అమెరికా లాంటి పవర్ఫుల్ దేశాల కింద ఉండాలి అలాంటి ప్రకృతి సంపద అంతా కూడా. వెనిజులాకి అర్హత లేదు అంటూ గతంలో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం మర్చిపోకూడదు. సో వాటి కోసం ఇదంతా ట్రంప్ చేస్తున్నారని, వెనిజులాను పూర్తిగా అసలు హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, సైనిక చర్యకు సిద్ధమవుతున్నారని పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ట్రంప్ అధికారులు ఎవరు కూడా ఆయన డిస్కస్ చేస్తున్న సమయంలో ఎవరూ కూడా దీనికి సంసిద్ధంగా లేరు అంటూ తెలుస్తోంది.
ఇలా చేయడం వల్ల లాటిన్ అమెరికా దేశాలు మద్దతు తగ్గిపోతుందని, అమెరికాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేశారట. అట్ ది సేమ్ టైం ఆ సమయం వాళ్ళు అలా చెప్పిన సమయంలో అమెరికా గతంలో పనామా మీద 1989లో పనామా మీద, అలాగే గ్రెనడా మీద 1982లో సైనిక చర్యలను ట్రంప్ గుర్తు చేశారట. అప్పుడు చేసినప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు చేయకూడదు, నేను చేస్తాను చేసి తీరుతాను అంటూ ఆయన ప్రకటించారంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వెనిజులా వైపు ఎక్కుపెట్టినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఆయుధాలను మనం మర్చిపోకూడదు. ఈ మధ్య చోటు చేసుకున్నటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనకి గుర్తున్నాయి. అమెరికాకు చెందినటువంటి యుద్ధ నౌకలు వెనిజులా వైపు వెళ్ళడం, భారీగా ఆయుధాలను కలిగి ఉండడం, ఆ నౌకలన్నీ కూడా మేము వెనిజులాని హస్తగతం చేసుకుంటాం, మా దేశానికి నష్టం చేస్తున్నారంటూ ట్రంప్ ప్రకటించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వెనిజులా కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేము కూడా యుద్ధానికి సిద్ధం అంటూ వెనిజులా ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ వెనిజులా నిజంగా యుద్ధం చేయగలుగుతుందంటే లేదు. అమెరికాతో పోల్చుకుంటే ఏ విషయంలో కూడా వెనిజులా సైనిక శక్తి సరిపోదు. కానీ సైనిక శక్తిని 2026 కల్లా సైనిక శక్తిని భారీగా పెంచే ఆలోచనలో వెనిజులా ఉంది. కానీ ఇప్పటికైతే పూర్తి స్థాయిలో అమెరికాతో యుద్ధం చేయగలిగే శక్తి వెనిజులాకు లేదు. కానీ ఇక్కడ రెండు విషయాలు మనం మర్చిపోకూడదు. ఒకటి, వెనిజులా నుంచి డ్రగ్స్ రావడం లేదా పూర్తిగా అబద్ధమా ఇది అంటే కాదు. వెనిజులా నుంచి డ్రగ్స్ వస్తున్నమాట వాస్తవం. వెనిజులా దేశ అధ్యక్షుడికి కూడా ఆ డ్రగ్స్ కార్టెల్స్తో సంబంధం ఉంది అని, ముఖ్యమైనటువంటి డ్రగ్స్ పెడ్లర్స్ గ్రూప్స్, మాఫియా గ్రూప్స్తో సంబంధం ఉందని, మదురో కూడా ఇన్వాల్వ్ అవుతారని పెద్ద చర్చే ఉంది. నికోలస్ మదురోకి దీంతో సంబంధాలు ఉన్నాయని. నికోలస్ మదురోని పట్టించినా, అతన్ని హతం చేసినా సరే నేను డబ్బులు ఇస్తానంటూ గతంలో ప్రకటించడాన్ని మనం చూసాం. సుమారుగా 450 కోట్లు ట్రంప్ ప్రకటించారు. 450 కోట్లు ప్రకటించారు. నికోలస్ మదురోని పట్టించడానికి కీలక సమాచారం ఇచ్చినా 450 కోట్లు ఇస్తానంటూ చెప్పారు. అట్ ది సేమ్ టైం మరి ట్రంప్ చేసినటువంటి ప్రకటన మనం మర్చిపోగలమా? తక్కువ ప్రాధాన్యతనివ్వాలా ఇలాంటి సమయంలో? అంటే డ్రగ్స్ గురించే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా అమెరికాకు చెందాలి, అదంతా కూడా మాలాంటి పవర్ఫుల్ నేషన్స్ దగ్గర ఉండాలి అంటూ గతంలో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఇప్పుడు పక్కన పెట్టేయగలమా? ఈ రెండూ కూడా కీలకమైనటువంటి విషయాలే. ఓవైపు అక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద అమెరికా కన్ను ఎప్పటి నుంచో ఉంది. ట్రంప్ క్లియర్గా వాటిని హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం డ్రగ్స్ అమెరికాకి సప్లై జరుగుతున్నమాట వాస్తవం. ఈ కారణాన్ని చూపించి ఇక దేశాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటే, వెనిజులాని హస్తగతం చేసుకుంటే అయిపోతుంది కదా అనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. ఆయన దీనికి ఎగ్జాంపుల్గా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పనామా అలాగే గ్రెనడా మీద జరిగినటువంటి సైనిక చర్యను ఆయన ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా చేస్తున్నటువంటి ఇలాంటి ఒక సైనిక చర్యకు సంసిద్ధం అవుతున్న తరుణంలో అమెరికా చేస్తున్నటువంటి దాడులు ఇష్టం లేక ట్రంప్కి క్లోజ్గా ఉండేటువంటి కొంతమంది అధికారులు ఇప్పటికే రిజైన్ చేశారంటూ కూడా తెలుస్తుంది. అంటే ట్రంప్ వైఖరి నచ్చడం లేదు అంటూ. మరోవైపు లాటిన్ అమెరికా దేశాల మద్దతు అమెరికాకు తగ్గిపోతున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాలు గతంలోనే వ్యతిరేకించాయి. పూర్తిగా నేను ఆక్యుపై చేసేసుకుంటాను, ఇక వెనిజులాను లేకుండా చేస్తాను, వెనిజులా మీద నేను సైనిక చర్యకు సిద్ధమవుతున్నాను అంటూ అమెరికా ప్రకటించడం, ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో లాటిన్ అమెరికా దేశాల నుంచి గతంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మరి ఇప్పుడు రోజు రోజుకి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సమయంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ, భయం అందరిలోనే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి హమాస్ మీద దాడులు లేకుండా నేను చేస్తున్నాను, హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి దాడుల్ని నేను ఆపేస్తున్నాను అని చెప్తున్నటువంటి ట్రంప్ ఎందుకని వెనిజులా మీద మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అనేది ఇక్కడ వచ్చేటువంటి మరొక ప్రశ్న. అంటే అక్కడ శాంతిని నెలకొల్పుతున్నానని చెప్పి, అక్కడ పీస్ కోసం నేను కష్టపడుతున్నానని చెప్పి, ఇక్కడ మాత్రం సైనిక చర్యకు సిద్ధం అవడాన్ని మనం శాంతికి నెలకొల్పడానికి చేసే ప్రయత్నంగానే చూడాలా? మీ అభిప్రాయాలను నాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు ట్రంప్ వైఖరి పట్ల? ఏది నిజం? డ్రగ్స్ రాకెట్ని అరికట్టడమే నిజమా? నికోలస్ మదురో మీద నిజంగా యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ ఆగిపోతాయా? వెనిజులాను హస్తగతం చేసుకుంటే ఇవన్నీ ఆగిపోతాయా? వెనిజులా మీద సైనిక చర్య దీనికి మార్గమా? కేవలం డ్రగ్సేనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఖనిజాలు లేదంటే ఆయిల్, వీటి కోసం అమెరికా ప్రయత్నిస్తుందా?
మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకునే ప్రయత్నం చేయండి.